ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. క్రైస్తవులమైన మనము రెండు భాగాలుగా విభాగింపబడ్డాము. ఎవరు చెప్పినా చెప్పకున్నా టంగ్స్ మాట్లాడేవాళ్ళు, టంగ్స్ మాట్లాడని వాళ్ళు, అది ఏ డినామినేషన్ అయినా కానీ. సో చాలామంది ఏమనుకుంటామంటే, నేను కూడా అనుకునేదాన్ని, టంగ్స్ మనల్ని డివైడ్ చేస్తున్నాయి, అంటే క్రిస్టియన్స్ని డివైడ్ చేస్తున్నాయి. వాళ్ళకు ఉన్నది ఏంది, మనకు లేనిది ఏంది, మనకు కూడా అక్కడికి వెళ్ళాలి, టంగ్స్ మాట్లాడాలి, ఆ స్థితికి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఏం చేసినా రాదు. సో అదొక బ్యారియర్, ఒక డివిజన్ అయిపోయింది. మనం అయితే టంగ్స్ మాట్లాడే చాలా తక్కువ ఉండడం వల్ల, టంగ్స్ మాట్లాడని వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మెజారిటీయే కరెక్ట్ అనుకుని ఇంకా వదిలే అందరం ఒకటే దాంట్లో వెళ్తున్నాం కదా అనేసి మనము, నాతో పాటు చాలామంది ఉన్నారు, అంటే విశాలమైన దారిలో చాలామంది ఉన్నారంటూ ఉంది. ఒక పక్క బాధ ఉంది, కానీ ఏం చేయాలో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. సో ఇది ఎలా ఉందంటే, ఇది మనల్ని ఒక గ్రూప్స్ లాగా చేసేసింది. ఒక మెజారిటీ గ్రూప్, ఒక మైనారిటీ గ్రూప్. దేవుడు చెప్పింది కూడా అదే, విశాలమైన దారి, ఇరుకుదారి. ఇరుకుదారిలో ఉన్నవాళ్ళు ఈ హోలీ స్పిరిట్ ఉండి టంగ్స్ మాట్లాడుతూ మేనిఫెస్టేషన్ చేస్తూ దేవుని సేవలు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మెజారిటీ క్రైస్తవులు టంగ్స్ ఉండవు, హోలీ స్పిరిట్ ఉండదు, క్రిస్టియన్స్గా రక్షణ పొంది సాల్వేషన్ కలిగి ఉంటారు, అంతే. సో అయితే ఏ డినామినేషన్లో అయినా ఎక్కడ ఎవరికైతే హోలీ స్పిరిట్ ఉంటుందో, ఎవరన్నా ఒక క్యాథలిక్ చర్చ్ అన్నా కానీ, పెంతకోస్త్ అన్నా కానీ, మెరోనైట్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఈ టంగ్స్ ఏం చేస్తున్నాయి, యాక్చువల్గా మన అందరినీ కలుపుతున్నాయి, యునైట్ చేస్తుంది. అంటే ప్రతి దగ్గర కూడా హోలీ స్పిరిట్, ప్రతి చర్చిలో హోలీ స్పిరిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని అన్ని చర్చెస్ని అది ఏం చేస్తుంది, యునైట్ చేస్తుంది. అంటే మనం ఏమనుకుంటాం, మన సంఘమే గొప్ప, మన డినామినేషనే గొప్ప, వాళ్ళు వేస్ట్ అనుకుంటాం. ప్రతి ఒక్కరం అలాగే అనుకుంటాం. అయితే దేవుడు అలా చూడట్లేదు ప్రియులారా మనల్ని. ప్రతి ఒక్క డినామినేషన్లో దేవునికి ఇష్టమైన వాళ్ళు, దేవుని చిత్తంలో ఉండాలనుకున్న వాళ్ళకు తప్పకుండా దేవుడు తన మార్క్ వేస్తాడు. మార్క్ అంటే హోలీ స్పిరిట్ ఇస్తాడు, అందులో టంగ్స్ తోటి మేనిఫెస్టేషన్ చేస్తాడు. సో మనము ఏ సంఘం వాళ్ళని తక్కువ అన్నింకలేదు, ఎప్పుడైతే హోలీ స్పిరిట్ ఉంటుందో. సో హోలీ స్పిరిట్ మనల్ని డివైడ్ చేయట్లేదు, ఈ టంగ్స్ మనల్ని డివైడ్ చేయట్లేదు. యాక్చువల్గా ఇది అన్ని సంఘాల్లో యునైట్ చేస్తుంది. అంటే దేవునికి సంఘాల మీద ఎటువంటి వివక్ష లేదు. దేవుడు మనిషిని మనిషిగా చూస్తాడు, కానీ డినామినేషన్గా ప్రభువు గుర్తించాడు. నువ్వు మెథడిస్టా, మెరోనైటా అని చూడడు. దేవుడు మనల్ని తన ప్రియ బిడ్డలుగా చూస్తాడు. కాబట్టి ఎవరైతే లోబడతారో దేవునికి, దేవుని కృపలో వాళ్ళకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు.